24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆమదలవలస నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ను, రాష్ట్ర కార్యదర్శిగా కిల్లి వెంకట సత్యనారాయణను నియమించడం పట్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చింతాడ రవికుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. 2029 నాటికి నియోజకవర్గంలో వైసీపీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తానని రవికుమార్ తెలిపారు. జడ్పీటీసీలు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు, మాజీ ఏఎంసీ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, అలాగే పార్టీకి వెన్నుదన్నుగా గత సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ, అలాగే ఈరోజు హాజరైనటువంటి పత్రికా ప్రముఖులు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఈ నెల 11వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అయితే ఆ 2-3 రోజుల్లోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నాకు ఈ సమన్వయకర్త నియమించే ముందే జగన్మోహన్ రెడ్డి గారు కబుర్ చేసి, రవి, నువ్వు కుర్రవాడివి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళు, ప్రతి కార్యకర్తని కలు, ప్రతి నాయకుడి తాలూకా బ్లెస్సింగ్స్ తీసుకో, ఇలా నిన్ను నియమించడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారని చెప్పిన తర్వాత అందరి నాయకుల్ని ఒక సమావేశపరిచి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సో ఆయన సూచన మేరకు, అలాగే నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికన్నా కూడా కొద్దిగా చిన్న వయసులో వాడిని కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పెద్ద నాయకులందరి తాలూకు బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ 10 రోజులు మ్యాక్సిమం ఒక 70-80% విలేజెస్ అందరికి కలిసి, ఇంకా మిగతా విలేజెస్ ఏంటంటే అయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లో కూడా కలవడం జరుగుతుంది. కలిసి ఈరోజు ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా సేవలు అందించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఇటీవలే పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నియమించడం జరిగింది. అలాగే నాకు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఈ మధ్యన 11వ తేదీ నియమించడం జరిగింది. అలాగే ఒక వారం రోజుల క్రితం మన పార్టీ సీనియర్ నాయకులు, సరబుజ్జుల ఎంపీపీ ప్రతినిధి అయినటువంటి కిల్లి వెంకట సత్యనారాయణ గారికి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి కృష్ణదాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఒక సమానమైనటువంటి అవకాశం, అంటే ప్రజలతో మమేకమైనటువంటి ఒక సమానమైన అవకాశం అనేది ఉంది రాజ్యాంగంలో. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అపోజిషన్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ టు ది రూలింగ్ పార్టీ అని. అంటే ప్రజల పక్షాన పోరాడే ఒక పార్టీ, ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష వ్యవస్థ అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఇంకొక సందర్భంలో కూడా పార్లమెంట్లోనే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, ప్రతిపక్ష వాళ్ళు మీరు చెప్పింది నేను చేయకపోయినా నీకు మాట్లాడే హక్కు అనేది ఉంది అని చెప్పేసి నెహ్రూ గారు పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మాట్లాడే వాయిస్ని మన రాష్ట్రంలో తొక్కిపెట్టి ఎవరైతే ప్రభుత్వ విధానాల్ని, లేకపోతే ప్రజలకు జరుగుతున్న